వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బజ్. వచ్చింది ఎంటర్టైనర్ గా, కానీ అంతటితో ఆగలేదు. నవ్వించాడు, కవ్వించాడు, పరిగెట్టాడు, పరిగెట్టించాడు, గెలిచాడు, నిలిచాడు. అందరిలోనూ అంటే ముఖ్యంగా ఆడియన్స్ లో తను ఒక మంచి ఎంటర్టైనర్ గా ప్రూవ్ అయ్యాడు. వాళ్ళ అమ్మకి హీరోగానే బయటకు వచ్చాడు. ఇతను హౌస్ లోకి 4th కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు. హౌస్ నుంచి 4th పొజిషన్ లో బయటకు వచ్చాడు. మీ అందరికీ తెలుసు అతను ఎవరు. లెట్స్ వెల్కమ్ ద ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ 9, ఎమాన్యుయల్. ఏంటి పరిస్థితి? ఏదన్నా నార్మలే. ఓకేరా, లైఫ్ లో ఏదొస్తే అది మంది. ఎస్, అవును. నువ్వు ఈ సీజన్ లో కొన్ని కోట్ల మందిని నవ్వించావు, హౌస్ మేట్స్ నవ్వించావు. కాబట్టి థ్యాంక్ యూ. నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారా? యాక్సెప్ట్ చేయరా? ఓకే అన్న, ఓకే. ఏడంగా నీ సైజ్ ఉంటాడు రే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లాఫింగ్ బుద్ధ ఏమో అన్న. లెక్క కట్టలేనంత వినోదాన్ని పంచిన నీకు జీవితాంతం అన్న ఏం లాగనే అన్న ఇంత ఆనందం నీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఎంటైర్ బిగ్ బాస్ టీం, ప్రజలు, అందులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను రా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కూర్చో. ఏమో అన్న, ఏం అడగలరా నిన్ను? ఏదో అడగండి అన్న. నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు జవాబు చెబుతావు. ఆడియన్స్ అడగాల్సినవి అన్నీ అడిగేశారు అందరినీ. నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పురా. చాలా హ్యాపీగా ఉందన్న ఈ సీజన్ వెళ్ళటం. బయటికి రావటమా? కాదు, ఈ సీజన్ నేను వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా అందరూ ఈ సీజన్ పెద్ద హిట్ అయింది, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు అని చెప్పేసి చెప్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. ఏంటన్నా అలా చూస్తున్నారు? ఏదో చెప్పండి అన్నా. ఏన్నా ఏమన్నా చేసానా? ఏడిపోతుందిరా, ఎంతసేపు ఉంటున్నా వల్ల కావట్లేదురా. ఎందుకన్నా? నువ్వు విన్నర్ అయిపోతావు అనుకుంటే ఇలా వచ్చేయంట్రా. నేను అనుకున్నా, కానీ రాసి పెట్టి ఉండాలి అంటే జనాలు ఓట్లు వేయాలి మన కోసం. ఎందుకురా అయ్యా మనకి పరిస్థితి వచ్చింది? ఓటింగ్ అనేది నీకు ఎప్పుడు తెలిసిందిరా? ఓటింగ్ ఇంపార్టెంట్ అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు అన్న, కానీ నేను నామినేషన్స్ లోకి రావటం లేట్ అయింది. ఓటింగ్ ఫస్ట్ నుంచి ఇంపార్టెన్స్ వచ్చిన నామినేషన్ లో రావాలని తెలియదు నీకు అన్న? నామినేషన్ అనేది ఇంట్లోంచి బయటకు పంపించడానికి. అవును. సో బయటకు పంపించడానికి మీరు చెప్పే పాయింట్లు ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదో పాయింట్ చెప్పేద్దాం అని అంటే ఇక్కడే దెబ్బతిన్నావురా. ఆడిదేం పోయింది, ఆడు చెప్తాడు. చెప్పనే డిసైడ్ చేసేది ఆడియన్స్ కదా. ఎస్, అది నాకు తెలుసు. తెలిసి మరి ఎందుకు నేను ఇప్పుడు నామినేషన్ చేసినప్పుడు చెయ్యండి అని అనకూడదు, దాన్ని నేను ఆర్గ్యూ చేయాలి. వాడు చేసింది ఇది కాదు, నేను ఇది చేశాను, ఇది తప్పు కాదు, ఇది రైట్ అని నేను చెప్పాలి కదా. వాడు అలా చెప్పగానే అవునా సరే మీది రైట్ అయితే నేను మిమ్మల్ని చేయట్లేదని వాళ్ళే భయపడేవాళ్ళు. ఏం చేసేది ఏమో, అది స్ట్రాటజీరా. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు చెప్తూనే వాళ్ళు నిన్ను వీక్ చేశారు. ఎలా వీక్ చేశారు? నువ్వు గనక నామినేషన్స్లోకి వస్తే మెజారిటీ ఆడియన్స్ నీ ఎంటర్టైనర్ వీడికి ఓటేయాలి అని అనుకునేవాళ్ళు. అప్పుడు కదా మజా. కానీ వాళ్ళు కూడా అలాగే పక్కకు తప్పుకొని నిన్ను నామినేట్ చేయకుండా నిన్ను రేస్లో లేకుండా పక్క తెచ్చారు. అది కొంచెం లేట్గా అర్థమవుతుంది నాకు. నువ్వు ఎంత మందిని నవ్వించావో నిన్ను చూసి ఇప్పుడు నెక్స్ట్ సీజన్స్కి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. థ్యాంక్ యూ అన్న. వాళ్ళందరికీ కూడా నువ్వేం చెప్తావు? ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్తుంది మన కోసం కాదు, జనం కోసం. సో జనాలు 24 hours చూస్తారు అండ్ 1 hour చూస్తారు కొంతమంది. నా వృత్తి కమెడియన్ కాబట్టి నేను నవ్వించాలి అనే వెళ్ళాను. మీ వృత్తి ఏదైతే అది ఎవరు వాళ్ళకిలాగా ఉంటేనే హౌస్లో సర్వే అవ్వగలుగుతారని నా నమ్మకం అన్న. అది ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పొజిషన్లో వెనక్కి రావడానికి నీకు తెలిసిన రీజన్, నీకు రియలైజ్ అయిన రీజన్ని వాళ్ళకేం చెప్తావు? నామినేషన్లోకి తప్పకుండా రండి, నేనైతే అదే చెప్తాను. నేను ఒకవేళ నెక్స్ట్ వైల్డ్ కార్డ్లో వెళ్తే నన్ను నేనైనా నామినేట్ చేసుకుంటా. నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్ వీక్ నామినేషన్లో ఉన్నా.
తర్వాత వీక్ కూడా నామినేషన్లోకి వచ్చా, బట్ 2 ఓట్లు పడకుండా 1 ఓటు పడ్డది కాబట్టి బిగ్ బాస్ నా పేరు చెప్పలేదు నామినేషన్లో లేరని. దాని తర్వాత ఏం జరిగిందంటే నాకు సార్ వచ్చి స్టార్ ఆఫ్ ది ప్లేయర్ అని వీక్కి ఫస్ట్ స్టార్ నాకే ఇచ్చాడు. ఇచ్చారా? ఇమానియల్ ఒక్కడే స్టార్ ప్లేయర్, మీరు ఎవ్వరు ఆడియన్స్ కూడా ఇచ్చారు అని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఓకే ఇమానియల్ అన్న గేమ్లు ఆడుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అతన్ని ఎందుకు నామినేట్ చేయటం, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా అని మిగతా వాళ్ళు నామినేట్ చేసేవాడు. నేను వెయిట్ చేసాను, లిటరల్లీ వెయిట్ చేసేవాడిని. నాకు నామినేషన్ అంటే భయమేం లేదు. నేను ఎవరినైనా చేయాలంటే బాధ వేసేది, భయం కూడా కాదు కానీ బాధ వేసేది నాకు. అరే వీళ్ళతోనే నేను కామెడీ చేస్తున్నాను, వీళ్ళ మీదే నేను జోకులు వేస్తున్నాను, వీళ్ళతో కలిసే ఉంటున్నాను. నేను ఆ టైప్ ఆఫ్ మనిషిని కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తిలో తప్పు ఎతికే మనిషిని కాదు. మీకు నేను చాలా క్లోజ్గా తెలుసు. ఒక వ్యక్తిలో నేను తప్పు ఎతకలేనన్న. ఒకవేళ వాడు ఎంత పెద్ద తప్పు చేసినా నేను ఆ క్షణమే వదిలేస్తా. కానీ గేమ్ కదరా ఇది, గేమ్. ప్రతి చిన్న విషయాన్ని తప్పులాగే చూడాలి అని నాకు అర్థమయ్యేసరికి 10 వారాలు అయిపోయింది. అవతల వ్యక్తులు అలా చూస్తున్నారని తెలుసుకోవడానికి కూడా నాకు 10 వారాలు పట్టింది. నీ గేమ్లో నువ్వు నవ్వించడం అనేది నీ ప్రొఫెషన్ అని చెప్పావు, ఆడియన్స్ అందరూ ఇష్టపడ్డారు. కానీ నీ గురించి నువ్వు వెళ్ళావు కదా బిగ్ బాస్ హౌస్ లోకి, నువ్వు అక్కడ హౌస్ కి వచ్చిన దానికి రీజన్ కూడా చెప్పావు సార్కి. సో అటువంటిప్పుడు ఆ రీజన్ ని మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఒకటి ఇచ్చావు. లేదు నేను మర్చిపోలేదు. నాకు బాగా గుర్తుందన్న, నేను వచ్చిన రీజన్ బాగా గుర్తుంది. ఎంటర్టైనర్ విన్ అవ్వాలనే నేను అడుగుపెట్టా హౌస్లోకి, అది నాకు బాగా గుర్తుంది. ఎంటర్టైనర్ విన్నర్ అవ్వాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, గేమ్స్ ఆడాలి, నామినేషన్స్ లో ఉండాలి. నామినేషన్స్ లో లేను, అది నాకు మైనస్. దానివల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, అది నాకు అర్థం అవుతుంది. ఇక్కడే నీకు క్లారిటీ ఇస్తాను నేను. నువ్వు అందరి వాడివి, అందరి ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్. ఎందుకు? నువ్వు నవ్విచ్చావు, ఎవడి మీదకి వెళ్ళలేదు, ఎవరిని అన్యాయంగా మాట్లాడలేదు, తోపు గేమ్లు ఆడావు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి సంబంధించిన ఎవడ నామినేషన్కి వచ్చినప్పుడు ఓట్లు వాళ్ళకి వేసుకుంటున్నారు కానీ అలా డివిజన్ అయిపోయారు. అందరూ నీ ఫ్యాన్సే, కానీ వాళ్ళకంటూ పర్టికులర్ గా ఫ్యాన్ బేస్ ఉంది. నీకు ఏర్పడటానికి కష్టమైపోయింది. అవునవును, ఐ అగ్రీ దట్. అందువల్ల నీకు ఓటు వేయటమే మర్చిపోయారు ఆడియన్స్. నిన్ను ఎంజాయ్ చేస్తున్నారు కానీ నీకు ఎప్పుడైతే టాప్ 5 మొదలైన తర్వాత గుండు గుత్తగా అందరూ వేసేయాలా నీకు. అప్పుడు ఏమైపోయింది, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా డివిజన్ అయిందే తప్ప వాళ్ళకి వెళ్ళిందే తప్ప మనకు రాల. నేను దీని గురించి ఒక క్లారిటీ చెప్తాను. నామినేషన్ రోజు అంటే చాలా మంది అన్నారు మీరు ఎందుకు భయపడుతున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్లోకి రావడానికి నేను భయపడేవాడిని కదన్న. నేను చాలా క్యూరియాసిటీగా ఉండేవాడిని, నన్ను ఎవరు నామినేట్ చేస్తాడా, నేను వాయిస్ రేస్ చేసి మాట్లాడాలి, నేను పాయింట్లు పెట్టాలి అని నేను చాలా క్యూరియాసిటీగా ఉండేవాడిని. కానీ నన్ను ఎవరు నామినేట్ చేసేవాళ్ళు కాదు. నాకు కొంచెం భయపడినట్టు బాధపడినట్టు మీకు ఎందుకు కనపడేదంటే నేను వేరే వాళ్ళని చేయాలి. అక్కడ ఒక్క రోజు నామినేషన్ వల్ల దాదాపుగా 2-3 రోజులు మాట్లాడరు ఎవరు మనతో వచ్చి. ఒకసారి నేను తనుజని నామినేట్ చేశా, దాని తర్వాత ఆ అమ్మాయి నాతో మాట్లాడటానికి 3 వీక్స్ పట్టింది. మాట్లాడకపోతే ఏమైందిరా? అంటే మాట్లాడకపోతే ఏమైంది అనేది కాదు కానీ మనకి అదే ఒకటి ఉంటుంది కదన్న. నేను ఆటలో అవన్నీ పనికిరావు. అదే చెప్తున్నా, ఇవి తెలుసుకోవటానికే నాకు లేట్ అయింది, టైం బాగా లేట్ అయింది. అదే 14 వారాలు లేట్ అయిపోయింది. నాకు మెయిన్ మైనస్ ఇదే అన్న. మీరు అన్నారు కదా చాలా మంది అబ్బా ఎందుకురా అని. నాకు ఒకటి మీద అరిచి వాడు నా మీద అరిచి నాకు ఈ ప్రాసెస్ గేమ్ అనేది మర్చిపోయావరా? గేమ్ ఆడానన్న, నామినేషన్ ఒక్కటే. మీరు అనేది ఓకే, నేను అనేది 3 వారాల తర్వాత 4 వారాల తర్వాత వచ్చారు 5 స్టోన్స్. వీళ్ళు వచ్చినాక వీళ్ళలో ఎవరు తోపు అని అడిగారు. ప్రతి వాళ్ళు నీకు మార్క్ ఇచ్చారా? దాని తర్వాత ఏమైపోయిందంటే లోపల ఉన్న వాళ్ళు నిన్ను నామినేట్ చేయడానికి ఇష్టపడలా. అవును, బర్నీ గారికి కూడా అదొక మైనస్ అయింది ఫస్ట్ 3 వీక్స్. ఆయన మళ్ళీ వచ్చాడు, సర్వైవ్ అయ్యాడు, మళ్ళీ బ్రహ్మాండంగా దగ్గర టాప్ 5 దాకా వచ్చి వెళ్ళిపోయాడు అతను. కానీ నీ విషయంలో జరిగింది మాత్రం ఈ 2 పొరపాట్ల వల్లనే. ఇంకా అసలు ఇమ్ముగడికి ప్రాబ్లమే ఉంది. అవును, ఇమ్ముగడికి వేరే ప్రాబ్లమే లేదు. నేనే ఒప్పుకున్నా. నాకు తెలిసింది అది. నేను రియలైజ్ అయ్యాక లేట్ అయింది, ఆ ప్రాసెస్ లేట్ అయిపోయింది. నామినేషన్ ఒక్క దాంట్లో ఉండుంటే నిజంగానే నేను విన్నరని నాకు నేను చెప్పుకోగలిగే అంత ఆట ఆడాను నేను. జనాలు ఒప్పుకోగలిగే అంత ఆట కూడా ఆడాను నేను. మీరు చూస్తే గేమ్స్ వైజ్ గా చూసిన చూసేసాం. సో అదొక్కటే ఏం మైనస్ అయి ఉంటది అనుకుంటున్నావు? దీంట్లోనే ఏం మైనస్ అయి ఉంటది అలా? ఈ నామినేషన్ గురించి వదిలే అన్నా, నాకు జీవితం. ఓకే, మా అమ్మతో కలవటం వల్ల ప్లస్ అయింది అనుకున్నావు, మైనస్ అయింది అనుకుంటున్నావా? మైనస్ అయిందని అనుకుంటున్నా. బికాస్ ఎందుకు? నేను నామినేషన్లోకి రావట్లేదు, నన్ను అభిమానించే వాళ్ళందరూ మా అమ్మకి ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్. అలా తెలియకుండా ఎక్కడో ఓట్లు డివైడ్ అయినాయేమో అనేది ఒక చిన్న ఇది అంతే. ఇంకొకటి ఉందరా, ఇది నీ పర్సనల్ విషయాలు రా, ఈ చిన్న నీ పర్సనల్ విషయాలు. పర్లేదు, నాకు కూడా ఉంది, ఆడియన్స్తో పాటు నాకు కూడా ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి?
చెప్పే కదన్నా. కాదురా, చాలా మంది ఒక్కొక్కడు ఒక్కొక్క ఫోటో పెట్టి ఆ ఫోటోలు ఏవి కాదన్న, అదిగో ఆ ఫోటోలో ఉన్నది ఏది కాదు. మాకు పరిచయం చేస్తా ఆడియన్స్కి. ఇప్పుడప్పుడే కాదన్న, నేను తను అసలు కెమెరా ముందుకు రాను అని చెప్పింది. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో తను, అంటే ఇంకా నేను తనతో మాట్లాడలేదు కాబట్టి తన ఒపీనియన్ ఉందా, అదే ఉంటే నేను మాట్లాడతావు ఇప్పుడు? లేదన్న ఫోన్ పర్లేదు, ఇస్తారా? వద్దన్న పర్లేదు, అందరూ నీకోసం ఆ మాత్రం చేయలేను నేను. ప్లీజ్ ప్లీజ్ వద్దు, నేను వెయిట్ చేస్తా. ఒక్కసారి వద్దన్న, అలో చెప్పిస్తా. నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతా. ఎందుకంటే ఇంత గ్యాప్ తర్వాత అరే, ఇలా నేను ఎవరన్నా మాట్లాడితే అడుగుతాను రా. అన్న లేదా నా జీవితంలో- అలా ఇంత 3 నెలలు గ్యాప్ తర్వాత నేను ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆ ఫీల్ నాకు సరదాగా అంటున్నారా? ఎందుకంటారా? కొంతమంది ఉత్తములకున్న క్వశ్చన్ ఏంటంటే, ఆ ఎమ్ము ఆర్టిస్ట్ కదా, చాలా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళుంటాడు, లేకపోతే ఎంత ఎందుకు ఫాలోయింగ్ వస్తుంది ఒక అనేది. షో చేస్తున్నాను నేను ఇక్కడే మన స్టార్ మాలోనే, కుక్కు విత్ జాతిరత్నాలు అని షో. అంతకుముందు బాయ్స్ గర్ల్స్ చేసే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. కుక్కు విత్ జాతిరత్నాలు కంప్లీట్ షూట్ అయిపోయే వరకు కూడా నాకు కాల్ రాలే. ఇంకో 10 డేస్లో ఉంటుంది అనగా నాకు కాల్ వచ్చింది, ఇమాన్యుయల్ బిగ్ బాస్కి వెళ్ళాలని ఉందా అని నాకు కాల్ వచ్చింది. ఏమో ఇంకా 10 రోజులే ఉంది, నాకు ఇప్పుడు కాల్ వచ్చింది ఏంటి అట్లా అని చెప్పేసి నేను ఆలోచించుకొని చెప్తానని మా వాళ్ళని అడిగా. ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళాలనుకుంటుంది కాబట్టి మా అమ్మ నాన్న అడిగా, ఆ అమ్మాయిని అడిగా. ఆ అమ్మాయి సరే నేను ఆగిపోతాను, నువ్వు వెళ్ళు, నేను బయట ఉండి సపోర్ట్ చేస్తానని తను ఆగిపోయింది వెళ్ళకుండా. గ్రేట్. సో వెళ్ళు, మంచి ఆపర్చునిటీ, ఇంకొంచెం వైడ్ రేంజ్లో నీ కామెడీ స్ప్రెడ్ అయ్యిద్ది, వెళ్ళు అని చెప్పేసి చెప్పింది. నిజంగా చెప్తున్నా అన్న, నా బట్టలు కొనుక్కోవటానికి కూడా నాకు టైం లేదు, మా అన్న షాపింగ్ చేసి పంపించాడు. అరే నీకు మీ అన్నయ్య చేస్తాడని మీకు తెలుసు. సో మా అన్నయ్య షాపింగ్ చేసి పంపించాడు, నేను వేరే పనులు చూసుకుంటుంటే వితౌట్ ప్లాన్, నాకు అసలు ఏం ప్లాన్ లేదు. అండ్ మీ సీజన్ నేను బాగా ఫాలో అయ్యా, మీకు తెలుసు, మీకు వచ్చాక కూడా కాల్ చేసి చెప్పా. నేను అదే మైండ్లో పెట్టుకుని వెళ్ళా, ఏంటి మనం ఎలా ఉంటామో అలా ఉంటే సరిపోద్ది, ఎఫర్ట్స్ పెడితే సరిపోద్ది, ఇదే నా స్ట్రాటజీ, ఇంకేం లేదు. బయట ప్రీ ప్లాన్ అవేం లేవన్న. వెరీ ప్రౌడ్ అందరికి కూడా. థ్యాంక్ యూ. నువ్వు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒక సీజన్లో ఒక మనిషి 3 సార్లు కెప్టెన్ అవటం ఈ 9 సీజన్స్లో ఎప్పుడు జరగలేదురా. అసలు కళ్యాణ్, పవన్, భరణి గారు, నిఖిలు, గౌరవ్, వాళ్ళందరిని కూడా వద్దులే అలా పక్కగా నెట్టేశారు. కామెడీ అనేది నా ప్రొఫెషన్ రా, అస్సలు ఇదే అవును అని ప్రూవ్ చేసావు. నా మైండ్లో కూడా అదే ఉండే అన్న. నాకు వెళ్ళేటప్పుడు కూడా ఎంటర్టైనర్ ఎంతవాటికి విన్ అవ్వలేదు, విన్ ఆర్ లూజ్, వీడు విన్ అయినంత పని చేశాడరా అని అనిపించుకోవాలి, ఇది ఉండే నా మైండ్లో. అనిపించావు? ఎంటర్టైన్ ఒక్కటి చేస్తేనే ఇది రాదు, ఆడాలి, గెలవాలి, గెలిచి వీళ్ళందరిని తట్టుకొని నుంచోవాలి అనుకున్నాను. ఆడాను, అవన్నీ జరిగాయి. సో వీటి వల్లే ఇదంతా. నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. కానీ నేను లోపలికి వచ్చినప్పుడు కూడా దాంతో ఇష్టమైంది. అవునా? నాకు ఇంగ్లీష్ మాట్లాడితే ఏం చేయాలో అర్థం కదా అన్న, అవతల వ్యక్తి ఇంగ్లీష్ నాకు అది ఉంటుంది కదా, దానివల్ల. సో అంతే. సరే, నువ్వు ఇక్కడికి వచ్చి అందరికి ఇన్స్పిరేషన్గా అవ్వాలి అని నువ్వు అనుకున్నావు, కానీ నీకేంట్రా ఇన్స్పిరేషన్ అసలు బిగ్ బాస్కి వెళ్ళాలనేది? నాకు అందులో మీరు ఒక ఇన్స్పిరేషన్. నేను మీ బిగ్ బాస్ జర్నీ అయిపోగానే కాల్ చేసి కూడా చెప్పాను అన్న, మీరు ఒక ఇన్స్పిరేషన్. దాని తర్వాత నాకు రోహిణి అక్క, అవినాష్ అన్న, వీళ్ళిద్దరు నాకు ఫుల్ ఇన్స్పిరేషన్ అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా, బిగ్ బాస్కి వెళ్ళడానికి, నేను ఇండస్ట్రీకి రావడానికి వేరే వ్యక్తులు ఉన్నారు నా ఇన్స్పిరేషన్, కానీ బిగ్ బాస్కి వెళ్ళడానికి నాకు వీళ్ళిద్దరు ఫుల్ ఇన్స్పిరేషన్. అవినాష్ అన్న, రోహిణి అక్క. నేను లిటరల్లీ చెప్తున్నా, నేను రాసిస్తానా, బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్ చేయడం ఈజీ జాబ్ కాదన్న. గేమ్ ఆడటం మన బాడీని బట్టో మన స్ట్రాటజీని బట్టో. ఎందుకు ఈజీగా అనిపించింది అన్న? ఒక్కొక్కడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉంటాడు అన్న. ఒక్కొక్కడు ఫ్యామిలీ గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాడు, ఒక్కొక్కడు అప్పుడే నామినేట్ అయిన కోపంలో ఉంటాడు, ఇంకొకడు నేను నామినేట్ చేశాననే కోపంలో ఉంటాడు, ఇంకొకడు వంట నేనే పద్దాకలు చేయాలనే కోపంలో ఉంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్లో ఉంటాడన్న లిటరల్లీ. మరి అవన్నీ దాటేసి నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేసావు అంటే గ్రేట్ రా. నేను లిటరల్లీ పొద్దున్నే లేచిన కాంచి పడుకునేదాకా ఎవరితో కామెడీ చేయాలి ఎత్తుక్కునే ఉన్నా, బతిలాడుకునేవాడిని, రండి ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం, అట్లా చేసేవాడిని నేను. వాళ్ళు ఎవరైనా నెగిటివ్గా తీసుకునేవాళ్ళ ఏంటి ఇతను ఇలాగా? అట్లా ఏం లేదు, కానీ సహకరించేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకున్న ఆ స్ట్రగుల్స్కి, అంటే అప్పుడే గేమ్ ఆడి రావటం కావచ్చు, ఆర్ఎల్స్ మనం ఏదన్నా అంటే ఏంటి మేము ఓడిపోతాం, నీకు కామెడీగా ఉందా, మా దాని మీద జోకులు వేసి నవ్వెచ్చుతాం, అలాంటివి. కానీ రోజ్ ఫ్లవర్ ఇలాంటివి అనటం పుట్టింది కదా తేడా అక్కడ. అది నాకు బాధ వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫస్ట్ వీకే నా స్ట్రెంతే అది, దాన్ని తీసుకొచ్చి ఇలా అనగానే హరీష్ గారు నాకు కొంచెం బాధ వేసింది. బట్ జనాలు చూస్తారు,
జనాలు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని అక్కడ అని. చిన్న చిన్న ఎమోషన్స్ ఆ, అయ్యే ఆ- శాశ్వతంగా ఉండేవి కాదు ఆ కదా. ఎమోషన్స్ తట్టుకొని అండ్ మీరు నామినేషన్స్ అన్నారు కదన్న, నామినేషన్ అయిపోయాక మీకు కూడా తెలుసు 2 రోజులు మనుషుల్లాగా ఉండరు. వాడు ఈ మాట అన్నాడని, వీడి ఇది చెప్పాడని, అది చెప్పాడని అరుచుకున్న దాని మీద కన్ఫామ్గా అందరూ సైలెంట్గా ఇలా పడుకుని పోయి ఇలా కూర్చొని ఇలా చూస్తూ ఉండేవాళ్ళు. నా మీద నిజంగా ఒక భారం ఉండేది. అంటే వాస్తవంగా నువ్వు అక్కడ గుండంకులు అంటానికి నీకు ఎందుకు అనిపించింది గుండంకులు అందామని? ఊరికే నాతో క్లోజ్గా ఉన్నాడు. ఓహోహో. ఆ వీక్ అంతా నాతో ఆయన చాలా క్లోజ్గా ఉన్నాడు. నేనేమనుకున్నా, ఓకే జోయల్గా ఉంటాడేమో మనిషి, ఆయన కూడా జోకులు వేస్తున్నాడు, నేను జోకులు వేస్తున్నాను అనుకున్నా. దాని తర్వాత ఆయన నన్ను రెడ్ ఫ్లవర్ అన్నాడు. నాకు సెన్స్ కొడుతుంది, ఆయన ఏదో అంటేనే నేను ఈ మాట అన్నాను, కానీ అది గుర్తుకు రాలే నాకు. ఆ వీడియో చూసే వరకు ఆయన అన్నాడు కాబట్టి నేను అన్నా. అది కూడా ఆయన్ని కించపరిచినట్టు అనలా, గుండంగల్ ఐ లవ్ యూ అన్న, అది అలా అన్నాను తప్ప ఆయన ఏదో కించపరచాలన్నట్టుగా అనలేదు, ఆయన బాడీ షేమింగ్ చేయాలన్నట్టుగా అనలేదు. అది నాకు వీకెండ్ వీడియో చూసుకున్న తర్వాత ఈయన నన్ను అనబట్టే, రెడ్ ఫ్లవర్ అనబట్టే నేను ఇది అన్నాను, అది నాకు గుర్తులేదు. లేకపోతే ఆ పాయింట్ మీద నేను ఆయనకి చెప్పేవాను అర్థమయ్యేలాగా అని అనుకున్నాను. దాని తర్వాత ఆయన కూర్చొని కూడా చెప్పా, అన్న ఇది కాదు, ఇది నేను ఇలాంటి వ్యక్తిని, మీరు అన్నారు కాబట్టి నేను జోక్గా అన్నానండి. ఆయన ఇంకా అసలు తగ్గలేదు ఎక్కడ. ఓకే ఆయనే తెలుసుకుంటారని వదిలేదు. సంజన గారు ఒకవేళ ముందే వెళ్ళిపోతే ఆవిడ ఓట్స్ ఏమన్నా మనకి ఏమైనా టర్న్ అవుతాయని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఓట్స్ టర్న్ అవుతాయో లేదో తెలియదు కానీ నా ఓట్స్ నాకు వచ్చాయేమో ఏంటి అనిపించింది. సిగ్గుపడుతున్నావు? ఓట్స్ టర్న్ అవుతాయో లేదో అది పక్కన పెడితే ఆమె టాప్ 5లో ఉండాలని నేను డైరెక్ట్ గా నీ గట్టిగా- ఓట్లు ఆవిడకి వెళ్ళి ఆ? నేను గట్టిగా అంతేగా? కోరుకున్నా. నేను వెళ్ళింది అని చెప్పట్లేదు, అదే. మేబీ జరిగి ఉండొచ్చు అని అనిపించింది అంతే. బట్ ఆమె టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్ అదైతే నేను డెఫినెట్ గా రా. నేను ఆ విషయంలో ఓకేలే అని నేను హార్ట్ఫుల్గా ఇది చేశాను. అందరూ రా ఈ హౌస్కి వచ్చిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేసేది ఆడియన్స్. అవును. సో వాళ్ళకంటే తోపులు ఎవరు ఉండరు అవును, ఇక్కడ. అవును, సో దాని గురించి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆ, మీరు అందరూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు కాబట్టి 15 వారాలు ఆ హౌస్లో ఉండగలిగారు. థ్యాంక్ యూ అయితే ఒకటైతే నాకు అనిపించింది రా, ఈ సీజన్ చూసినాక అన్న. అందరి బ్యాక్గ్రౌండ్ రా. కళ్యాణ్ది ఒక బ్యాక్గ్రౌండ్, అవును, డెమాన్ పవన్ది ఒక లైఫ్ స్టైల్, నీదొకటి. అలాగే మీతో పాటు ఒకప్పుడు తను కూడా అలాగే స్ట్రగుల్ అయ్యి వచ్చిన భరణి గారిది కానీ, ఉమ్, సుమన్ శెట్టిది కానీ, అవును, మీరందరూ గమనిస్తే ఏంటంటే స్ట్రగుల్ అయిన ప్రతి వాడు కూడా ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ప్రజలకు ఉండే గౌరవం వేరేరా. అవును, దాన్ని పాజిటివ్గా మలుచుకొని ముందుకెళ్తే లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్తారు, అందులో అనుమానమే లేదు. దీన్ని ఒక స్టేటస్ సింబల్గా మార్చుకుంటే మాత్రం డెఫినెట్గా అవును, బిగ్ బాస్ హౌస్లో నేర్పిన పాఠాలే బయట కూడా ఎదురవుతాయి. అవును. నేర్చుకోవసరలా, ఎదురవుతాయి. అవును, అవును, అది ఈ బిగ్ బాస్ హౌస్ అంటే. అవును. దాన్ని నువ్వు చాలా ఆలవోకగా ఇదేవరా. ఈ హౌస్లో ఆ ఇన్సిడెంట్లు జరగకపోతే బాగుండు అని అనిపించినవి ఉన్నాయా ఏమో? భరణి గారి విషయంలో ఆయన నన్ను కొంచెం అపార్థం చేసుకున్నాడు అని అనిపించింది అన్న. అంటే అస్త్రం ఉపయోగించాలన్నప్పుడు అది నాకు ఇద్దరికి ఉపయోగించాలంటే ఇద్దరిని సేవ్ చేసేవాడిని, బట్ అక్కడ ఒక్కరినే సేవ్ చేయాలి అని అన్నారు. భరణి అన్న ఆ వీక్లో అంటే బాటమ్ 2 వరకు వెళ్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వెళ్ళాడు. బికాస్ జనాలకు నచ్చలేదు కాబట్టి వెళ్ళాడు. నేను నా ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళిద్దరిలో జనాలు ఎవరిని ఉంచాలనుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకునే రామ్ గారిని సేవ్ చేశారు. జనాలు కూడా అదే చేశారు. రామ్ గారు సేవ్ అయ్యాడు, భరణి అన్న అవుట్ అయ్యాడు. కానీ భరణి అన్న ఏమనుకుంటాడంటే స్టిల్ ఈ రోజు కూడా నా వల్లే పోయాడు అనుకుంటాడు. భరణి అన్నకి రెడ్ వచ్చింది అంటే జనాలు ఓట్లు వేయలేదు కాబట్టి భరణి అన్న 6th వీక్ ఎలిమినేట్ అయ్యాడు. అది ఇప్పటికీ ఆయన మరి అది తెలుసుకున్నాడో లేదో నాకు తెలియదు. తెలిసే ఉంటుంది కదా, నేను అస్త్రం ఇవన్నీ. ఉపయోగించడం వల్ల వెళ్ళాను ఇవన్నీ ఈ హౌస్ వరకు ఎమోషన్స్ ఉంటాయి. ఆ తర్వాత సో అందరూ కూడా అదొకటి. పోయిన తర్వాత అందరూ బాగానే అది ఉంటారు. కొంచెం అర్థం చేసుకుంటే బాగుండేది అనేది అదొక్కటి ఉంది. దాని తర్వాత 13th వీక్ 14th వీక్ నేను సంజన గారు ఎగనెస్ట్ ఆడాం, అంటే ఒకరికొకరికి పడలేనంతగా ఆడాం. బికాజ్ నా మాట వినలేదు ఆమెను గేమ్లో ఉంచుదామని నేను ఆడితే ఆమె ఎప్పుడైనా ఏం ఆలోచించిందంటే ఒకళ్ళు వచ్చి మంచి చెప్తున్నారంటే వీడికి మన వల్ల ఏం వ్యూస్ ఉందో అని ఆలోచించే పర్సన్ ఆమె. సో నేను వెళ్ళి మంచి చెప్తే వీడి గేమ్ని కాపాడుకోవడానికి అలా చేస్తున్నాడేమో అనుకుని ఆమె వేరేలా ఆ ఆలోచించి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది అని అనిపించింది. ఇంకా వాళ్ళే అవి తప్ప ఏదన్నా నీ పర్సనల్ గా కానీ లేదంటే హౌస్ లో జరిగిన సంఘటనలు కానీ ఏమన్నా మార్చుకోవాలనిపించిందా? నాతో మంచిగానే ఉంటున్నారు కానీ వెనక్కి వెళ్ళి ఏదన్నా చెప్తున్నారా అనే ఒక చిన్న డౌట్ ఉండేది. ఎవరి గురించి? చాలా మంది గురించి ఉండేది నాకు. అంటే ఒక్కళ్ళని 5 స్టోమ్స్లో నాతో మంచిగా మాట్లాడేవాళ్ళు మళ్ళీ తర్వాత వేరే మాట్లాడుతున్నారు అని తెలిసేది నాకు. అది నేను డైరెక్ట్గా అడగాల్సిందేమో అని అనిపించేది ఒక్కోసారి. బట్ ఓకే వాళ్ళు అలా ఎవరి గురించి ఒక ఇన్సిడెంట్ ఏమన్నా? నాకు సాయి గురించి అని ఆయేష చెప్పింది నాకు. ఓకే, సాయి నీతో మంచిగా ఉంటున్నాడు బట్ సాయి నీ గురించి వేరేలా చెప్తున్నాడు అని చెప్పింది. నేను డైరెక్ట్గా సాయితో క్లారిటీ తీసుకోవాల్సింది అనిపించింది. దాని తర్వాత కొంతమంది గౌరవ్ కానీ నాతో బాగానే ఉండేవాడు బట్
పక్కకెళ్ళి వేరేలాగా ఉండేవాళ్ళు. సో ఇవన్నీ నేను డైరెక్ట్గా విన్నా కూడా డైరెక్ట్గా ఎందుకులే పోనీ అని లీవ్ ఇట్ చేసేవాడిని. ఏమో అవన్నీ అయిపోయినాయి. అలాంటి అంతే. ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా బయటికి వెళ్తున్నావు. ఎస్. ఆడియన్స్ నిన్ను బ్రహ్మాండంగా సొంతం చేసుకున్నారు. సో నువ్వు కప్పు గెలవలేదనేది అది ఫిజికల్ థింగ్. నిజమేంటంటే ప్రేక్షకుల హృదయాలను గెలిచేసుకున్నావు. అది అసలైన విజయం అంటారా? థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. వెళ్దాం రా, చాలా లేట్ అయిపోయింది. అవునవును బాబోయ్. సో ఈ సందర్భంగా నీకు సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్స్ప్రెస్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళి బాగా రోజు దీంతో ఉతికి. ఓకే ఓకే. ఎవరైనా సరే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళని ఉతికేసి. థ్యాంక్ యూ. సూపర్ గా ఆడేవరా. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ రా. బాయ్ బాయ్. దట్స్ ఆల్ విత్ ఇమాన్యుయల్. రేపు ఇమ్ము వాళ్ళ మమ్మీ సంజన గారితో ఇక్కడే కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ శివన్న.